నిషామ్ ఇన్స్టిట్యూట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 3 మరియు 4 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 3 మరియు 4 2021 నాటి కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఇందులో మొదటి అంశము 8th ఎడిషన్ ఆఫ్ ది మిత్రశక్తి 21 అనే విన్యాసాలపైన ఇవ్వడం జరిగింది. సో ఏంటి మరి ఈ యొక్క 8th ఎడిషన్ ఆఫ్ ది మిత్రశక్తి అంటే ఇవి సైనిక విన్యాసాలు. మరి మిత్రశక్తి అనే పేరుతో ఏ రెండు దేశాలు మరి సైనిక విన్యాసాలు పాల్గొంటున్నాయి, ఎక్కడ పాల్గొంటున్నాయి అనే అంశం ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఏదైనా విన్యాసాలు వచ్చినప్పుడు డిఫెన్స్ పరంగా రక్షణ పరమైనటువంటి విన్యాసాలు జరుగుతున్నప్పుడు అవి ఏ దేశాలు పాల్గొంటున్నాయి, ఆ విన్యాసాల పేరేంటి, సో మనకి ఇక్కడ మన భారతదేశం పాల్గొంటుందా లేదా, సో ఇలాంటి అంశాలు మనం చదివినట్లయితే ఖచ్చితంగా విన్యాసాలపైన అడిగే ప్రతి ప్రశ్న కూడా మనకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో మరి ఇది 8వ మిత్రశక్తి విన్యాసాలు అక్టోబర్ 4 నుండి అంటే ఈ రోజు నుండి అక్టోబర్ 15 వరకు సో జరుగుతున్నాయి 2021లో. సో మరి ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈ విన్యాసాలు అంటే శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. సో శ్రీలంకలో నిర్వహిస్తున్నారు, శ్రీలంకలోని అంపారా అనే ప్రాంతం నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కంబాట్ ట్రైనింగ్ స్కూల్లో ఈ యొక్క విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది. అయితే మరి ఈ మిత్రశక్తి 21 విన్యాసాల్లో మరి ఒక సైనిక విన్యాసాలుగా మనకి ఆర్మీ ఎక్సర్సైజ్గా మనం చూసినట్లయితే వీటిని ఈ సైనిక విన్యాసాల్లో మరి శ్రీలంకతో పాటు మరే దేశం పాల్గొంటుందని మన భారత్. సో మరి భారత్ శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి సైనిక విన్యాసాలే ఏంటంటే ఇవి ఒక మిత్రశక్తి విన్యాసాలు. సో 21 రావడానికి కారణం ఏంటంటే ఇది 2021లో నిర్వహిస్తున్నారు కాబట్టి మనం 21గా చెప్పడం జరుగుతుంది. ఇంకొక అంశం మనం చూసినట్లయితే మిత్రశక్తి అనే విన్యాసాలు ఉన్నాయి, మరియు సముద్ర శక్తి అనే విన్యాసాలు ఉన్నాయి. మరి సముద్ర శక్తి విన్యాసాలు కూడా ఇటీవలనే నిర్వహించడం జరిగింది. సముద్ర శక్తి విన్యాసాలు వచ్చేసి అవి నావిక విన్యాసాలు. సో మరి అవి భారతదేశం, ఇండోనేషియా దేశాలు పాల్గొంటున్నటువంటి విన్యాసాలే అవి సముద్ర శక్తి విన్యాసాలు. అదే వేరాజ్ మిత్రశక్తి అంటే ఇట్ ఈజ్ ఆర్మీ ఎక్సర్సైజ్, ఇండియా శ్రీలంక దేశాలు పాల్గొంటున్నాయండి. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి కొన్ని విన్యాసాలను మనం చూసినట్లయితే మనం డిస్కస్ చేసాం ఏంటంటే సముద్ర శక్తి. సో సముద్ర శక్తి విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొన్నవి సముద్ర శక్తి విన్యాసాలు అంటే ఇక్కడ భారత్, ఇండోనేషియా దేశాలు కలిసి నిర్వహించినటువంటి నావిక విన్యాసాలే సో ఏంటంటే సముద్ర శక్తి విన్యాసాలు. ఇంకొక అంశాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే శ్రీనెక్స్ అనే విన్యాసాలు కూడా జరుగుతాయండి. శ్రీనెక్స్ అని చెప్పేసి అంటాం. ఏంటి మరి శ్రీనెక్స్ అనేది అంటే ఇది కూడా భారత్ శ్రీలంక దేశాలు పాల్గొంటవి. భారత్ శ్రీలంక దేశాలు పాల్గొనే నావికా విన్యాసాలు మనకి ఇక్కడ ఏంటంటే శ్రీనెక్స్ విన్యాసాలుగా పిలుస్తాం. భారత్ శ్రీలంక దేశాలు పాల్గొనే నావికా విన్యాసాలు సో ఏంటంటే శ్రీనెక్స్ విన్యాసాలు. అదే మిత్రశక్తి అనేది ఏంటంటే సైనిక విన్యాసాలు, భారత్ శ్రీలంక దేశాలు పాల్గొంటున్నవి. అలాంటి నేపథ్యం మరొక విన్యాసాలు ఉన్నాయండి ఏంటంటే సింబాక్స్ అని చెప్పేసి అంటాం. సింబాక్స్ మరి సింబాక్స్ విన్యాసాలు ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ ఎస్ అంటే ఇక్కడ శ్రీలంక అనుకోకూడదు. ఏంటంటే ఇక్కడ సింగపూర్ ఇండియా సంబంధించినటువంటి మ్యారిటైమ్ ఇక్కడ సముద్ర పైన జరిగే విన్యాసాలు అంటే నావికా విన్యాసాలు. అంటే ఇక్కడ భారత్ మరియు సింగపూర్ దేశాలు సంయుక్తంగా నిర్వహించుకునే నావికా విన్యాసాలని ఏమంటామని సింబాక్స్ విన్యాసాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. అంతేకాకుండా ఇటీవల కాలంలో మరికొన్ని విన్యాసాలు జరిగింది. ఎలాంటి అంటే ఉగ్రవాదాన్ని అరికట్టడానికి టు కంబాట్ ద టెర్రరిజం, ఉగ్రవాద వ్యతిరేకమైనటువంటి కొన్ని విన్యాసాలు జరిగాయి. సో అవి ఏంటంటే ఇక్కడ SCO పీస్ఫుల్ మిషన్ అండి. మరి SCO పీస్ఫుల్ మిషన్ అనే ఈ విన్యాసాలు అనేది ఎవరు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అంటే రష్యా దేశం నిర్వహిస్తుంది. SCOలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నాయి. SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటున్నాం. మరి షాంఘై సహకార సమాఖ్యలో సో చైనా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్తో పాటుగా ఇటీవల SCOలో మరో సభ్యదేశం కూడా చేరింది. సో 9వ సభ్యదేశంగా చేరింది. ఆ దేశమే ఇరాన్ అనమాట. సో ఇలా SCO పీస్ఫుల్ మిషన్ అనే ఉగ్రవాద వ్యతిరేక విన్యాసాలు అంటే ఉగ్రవాదం పైన పోరాటం చేయడానికి తర్ఫీదుని ట్రైనింగ్ని ఇచ్చే సంబంధించినటువంటి కార్యక్రమమే SCO పీస్ఫుల్ మిషన్ అని చెప్పేసి అంట. మరొక విషయాన్ని గమనించినట్టయితే
జపాన్ అనే పేరుతో కూడా ఇటీవల కాలంలో మన భారతదేశంతో పాటు మరో 12 దేశాలు కలిసి నిర్వహించుకున్నటువంటి విన్యాసాలు జరిగాయి. అది కూడా జపాన్ అనే పేరుతో ఉన్నటువంటి విన్యాసాలు కూడా ఎక్కడ జరిగాయంటే అవి రష్యాలో జరిగాయండి. దీంతో పాటుగా మలబారు విన్యాసాలు అని చెప్పేసి అంటాం, మలబారు విన్యాసాలు. సో మలబారు విన్యాసాలు మరి 2021లో ఎక్కడ జరిగాయంటే ఇక్కడ పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి పశ్చిమ గువామ్ దీవిలో జరిగాయి. మరి వెస్ట్రన్ గువామ్ ఐలాండ్లో. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి నిర్వహించుకున్నటువంటి నావికా విన్యాసాలే మలబార్ విన్యాసాలు అండి. ఏంటంటే అమెరికా, భారత్, తర్వాత నెక్స్ట్ అండి జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. ఇవన్నీ కూడా క్వాడ్ దేశాలు అనమాట. కాబట్టి ఒక్కోసారి అడగడానికి ఉంటుంది, క్వాడ్ దేశాలు కలిసి నిర్వహించుకున్నటువంటి నావికా విన్యాసాలు ఏమంటాడు? అవి మలబారు విన్యాసాలుగా అంటామండి. క్వాడ్ అంటే ఇక్కడ క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అంటాం. చతుర్భుజ దేశాల కూటమి ఒక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యమే ఈ క్వాడ్గా ప్రజెంట్ పిలుస్తున్నాం. ఇవ్వండి మనకు ఒక విన్యాసాలపైన డిస్కస్ చేస్తున్నప్పుడు. మరి ఇక్కడ ఒక మిత్రశక్తి అని చెప్పేసి పేరుతో విన్యాసాలు నిర్వహిస్తున్నప్పుడు మిత్రశక్తిలో భారత్, శ్రీలంక దేశాలు పాల్గొంటున్న నేపథ్యంలో మరి శ్రీలంక పైన మరికొన్ని ఒక కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ని మనం చూద్దాం. శ్రీలంక మనకి ఇక్కడ స్టార్ట్కి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే శ్రీలంక పాత పేరు వచ్చేసి సిలోన్, టియర్ డ్రాప్ ఆఫ్ ఇండియా అంటాం. ఇలాంటి బిట్స్ మనకు ఉంటాయి. అయితే శ్రీలంక విషయంలో ఒకటి మనకి కొత్తగా ఇటీవల కాలంలో ఏంటంటే COVID-19 కారణంగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఒక సంక్షోభం జరిగింది, అక్కడ ఇంకా కొనసాగుతుంది. అందుకే ఆ దేశంలో, శ్రీలంక దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. మరి ఇక్కడ COVID-19 కారణంగా క్రింది మన భారత పొరుగు దేశంలో ఒక ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని, ఒక ఆర్థికమైనటువంటి సంక్షోభంగా మరి ఎవరు ప్రకటించుకున్నారు అన్నప్పుడు అది శ్రీలంక దేశం ప్రకటించుకుంది. అలాంటి నేపథ్యం అన్నమాట ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇంకొక అంశం మనం చూసినట్లయితే శ్రీలంక విషయంలో చూస్తే మరి ప్రజెంట్ శ్రీలంకకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవారు వారే మహేంద్ర రాజపక్స అండి. మహేంద్ర రాజపక్స అనేవారు శ్రీలంకకి ప్రజెంట్ ఎవరండి ప్రధానమంత్రి అండ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు ప్రస్తుతం శ్రీలంకకి ఎవరు అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అంటే వారే గటబాయ రాజపక్స అండి. ఎవరండి గటబాయ రాజపక్స అనేవారు శ్రీలంకకి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా మరో అంశం కూడా చూడొచ్చు, ఏంటంటే MCC అని చెప్పేసి అంటాం. లండన్ కేంద్రంగా ఉన్నటువంటి 235 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక క్రికెట్ క్లబ్బే మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్. ఏదండి మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్. ఈ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి తొలి బ్రిటిషేతరుడు అతన్ని ఎవరండి కుమార సంగకార. కుమార సంగకార కూడా పనిచేయడం జరిగింది. ఇటీవల అతను తను పదవి బాధ్యతలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకే మరి MCCకి కుమార సంగకార స్థానంలో మరి క్లారా కన్నర్ అని చెప్పేసి ఇంగ్లాండ్ మహిళ ఇక్కడ ప్రెసిడెంట్ కావడం కూడా జరిగిందండి. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇది శ్రీలంక పైనటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ అంటే నమామి గంగా. మరి 2014లో ప్రారంభించబడ్డటువంటి ఒక గొప్ప కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం నమామి గంగా. గంగా నది ప్రక్షాళన చేయడం, కాలుష్యం నుండి ఆ విధంగా గంగా నదిని ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ఒక పరిశుభ్రమైనటువంటి నీటిని, అంతేకాకుండా ఒక జల రవాణా సదుపాయం, అంతేకాకుండా వివిధ జీవ వైవిధ్యాన్ని కాపాడే ఉద్దేశంతోనే 2014లో ఒక నమామి గంగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎన్నో దేశాలు కూడా దీనికి మద్దతు అనేది ఇవ్వడం జరిగింది నమామి గంగా కార్యక్రమానికి. మళ్ళీ మనకు వార్తల్లో ఎందుకు ఉండడం జరిగిందంటే నమామి గంగా కార్యక్రమానికి ఇక్కడ ఒక మస్కట్గా, ఒక గుర్తుగా డిక్లేర్ చేసింది భారత ప్రభుత్వం. దేని డిక్లేర్ చేయడం జరిగిందంటే ఇక్కడ ఐకానిక్ ఇండియన్ సూపర్ హీరోస్ అంటే వివిధ సంబంధించినటువంటి ఇలస్ట్రేషన్స్కి వివిధ సందర్భాల్లో ఆ విధంగా ఒక కార్టూన్గా ఉండే సంబంధించిన ఒక వివిధ గేమ్స్లలో ఉండే ఒక సూపర్ హీరోగా ఉన్నటువంటి చాచా చౌదరి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక సూపర్ హీరోగా గుర్తించబడ్డటువంటి ఐకానిక్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే వివిధ సంబంధించిన గేమ్లలో కానివ్వండి, సంబంధించిన కంప్యూటర్లు మనం ఆడుతున్నటువంటి గేమ్లలో కానివ్వండి ఉండే ఒక హీరో ఏంటంటే ఇక్కడ సూపర్ హీరోగా గుర్తించబడ్డవాడే చాచా చౌదరి అనమాట. ఇది ఒక కార్టూన్ లాంటి ఒక సంబంధించిన ఇమేజెస్. అలాంటి వారిని ఒక ఐకానిక్గా పిలుస్తూ ఉంటాం. అలాంటి ఐకానిక్ ఇండియన్ సూపర్ హీరో అనేటువంటి చాచా చౌదరిని డిక్లేర్డ్ యాజ్ ఏ మస్కట్ ఆఫ్ ది నమామి గంగా ప్రోగ్రామ్. అలాంటి పాయింట్స్ మనకి అడగడానికి ఉంటుందండి. అంటే ఎందుకు అట్లాంటి మస్కట్ని ఏర్పాటు చేయడం జరుగుతుందంటే ఆ సంబంధించిన గుర్తు ఆధారంగా, ఆ సింబల్ ఆధారంగా నమామి గంగా కార్యక్రమానికి మరింతగా ప్రాచుర్యంలోకి, ప్రాముఖ్యతలోని
ప్రాచుర్యంలోకి మరి ప్రాముఖ్యతను కూడా కల్పిస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటారు గంగా నది ప్రక్షాళన గురించి ఈ యొక్క నమామి గంగా ప్రోగ్రాంలో. ఓకేనండి. ఇక నెక్స్ట్ అంటే మనకి సందీప్ సింగ్. సో ఎవరండి సందీప్ సింగ్ అంటే ఇప్పుడు మన భారత వైమానిక దళంలో వైస్ మార్షల్గా వైస్ చీఫ్గా సో వారు వైస్ చీఫ్గా అతను నియమితులు కావడం జరిగింది. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అని చెప్పేసి అంటాం, భారత వైమానిక దళం అని చెప్పేసి అంటాం. IAF అని చెప్పేసి అంటే ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం వస్తుంది, అంటే భారత వైమానిక దళం. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనే ఇటీవల కాలంలో ఒక నియామకం జరిగింది. ఏంటా నియామకం అంటే మన అక్టోబర్ 1, 2021 నుండి భారత ప్రధాన వైమానిక అధికారిగా నియమితులైన వారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. ఓకేనా, వివేక్ రామ్ చౌదరి అని చెప్పేసి విఆర్ చౌదరి గారు. సో మరి ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అండి. సో వివేక్ రామ్ చౌదరి భారత ప్రధాన వైమానిక అధికారిగా నియమితులు కావడం జరిగింది. సో మనకు అత్యున్నతమైన హోదా కాబట్టి భారత వైమానిక దళంలో ఏమని పిలుస్తామంటే ఎయిర్ చీఫ్ మార్షల్. మరి రెండో స్థానంలో ఉంది ఇక్కడ వైస్ చీఫ్ అని చెప్పేసి అంటాం. మరి వైస్ చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందంటే వారే ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అండి. ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్. యాక్చువల్గా ఇక్కడ విఆర్ చౌదరి గారు ఎవరైతే ఎయిర్ చీఫ్ మార్షల్గా నియమితులు కావడం జరిగిందో సో ఈ పదవిని చేపట్టక ముందుకు వైస్ చీఫ్గా ఉండేవారు. సో మరి ఎయిర్ మార్షల్ హోదాతో సో ఇప్పుడైతే మరి నూతన ఎయిర్ మార్షల్ మన భారత వైమానిక దళానికి లేదా వైస్ చీఫ్గా నియమితులైన వారు ఎయిర్ మార్షల్ సందీప్ సింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ భారత వైమానిక దళంలో ఉన్నటువంటి ఈ డిజిగ్నేషన్స్ అని ఇవన్నీ కూడా ఎయిర్ చీఫ్ మార్షల్, ఎయిర్ మార్షల్ అనేది. ఓకేనా. మరి ఎవరి ప్లేస్లో విఆర్ చౌదరి ఎయిర్ చీఫ్ మార్షల్గా నియమితులు కావడం జరిగిందంటే సో రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి అపాయింట్మెంట్స్ అంటాం, నియామకాల విషయంలో అడుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఒక ఆస్పిరెంట్ ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ నేర్చుకోవాల్సిన అంశం ఉంటాయి కొన్ని. ఏంటంటే ఇలాంటి అపాయింట్మెంట్స్లలో భారత ప్రధాన నావిక అధికారి, ద చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్గా అంటే భారత ప్రధాన నావికాధికారి ఎవరు పనిచేస్తున్నారు అంటే వారే అడ్మిరల్ కరంబీర్ సింగ్ అనేవారు ప్రజెంట్ పనిచేస్తున్నారు. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాం. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ప్రస్తుత భారత ప్రధాన సైనికాధికారి. మరి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ప్రజెంట్ పనిచేస్తున్న వారు సో అత్యున్నతమైన హోదా ఆర్మీలో ఏంటి జనరల్. సో జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే పనిచేస్తున్నారు. సో ఇలాంటి ఈ యొక్క ఆర్మీ స్టాఫ్ అండ్ ఎయిర్ ఫోర్స్ స్టాఫ్. మరొకటి ఏంటంటే ఇక్కడ ఒక నేవీ స్టాఫ్. చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ స్టాఫ్ వచ్చేసి అడ్మిరల్ కరంబీర్ సింగ్. చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చేసి జనరల్ ఎంఎం నరవానే. ఓకేనా. మరి భారత ప్రధాన వైమానిక అధికారి అంటే అలా డిస్కస్ చేసాం. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ వారు ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. ఓకేనా, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. అయితే మరి సిడిఎస్ అని చెప్పేసి ఉందన్నమాట. 2020 జనవరి 1 ఏర్పాటు చేయబడింది. ఈ మూడు దళాల మధ్య కోఆర్డినేషన్ గురించి. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అని చెప్పేసి అంటాం. మరి ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్గా పనిచేస్తున్న వారు జనరల్ బిపిన్ రావత్ పనిచేస్తున్నారు. సో ఈ నేపథ్యానికి సంబంధించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. సో భారత నావికాదళ దినోత్సవాన్ని అయితే మనం ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పేసి అంటే అది డిసెంబర్ 4 నావికాదళ దినోత్సవం నిర్వహిస్తాం. ఆర్మీ దినోత్సవం నేషనల్ ఆర్మీ డే ఎప్పుడు నిర్వహిస్తామంటే దట్ ఈస్ జనవరి 15 అండి. ఓకేనా, జనవరి 15 జాతీయ సైనిక దినోత్సవం నిర్వహిస్తాం. నావికాదళ దినోత్సవం డిసెంబర్ 4, సైనిక దినోత్సవం జనవరి 15 అండ్ వైమానిక దినోత్సవాన్ని అంటే ఎయిర్ ఫోర్స్ డే. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు నిర్వహిస్తామంటే దట్ ఈస్ ఆన్ అక్టోబర్ 8 అండి. అక్టోబర్ 8. సో ఈ యొక్క సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో $150 million టు చెన్నై సస్టైనబుల్ అర్బన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ బై ది వరల్డ్ బ్యాంక్ అనమాట. ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుందంటే చెన్నైలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మరో $150 మిలియన్ల రుణాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది వరల్డ్ బ్యాంక్ అండి. సో ఈ డబ్బుల్ని ఎలా యూజ్ చేస్తున్నారు మరి చెన్నై నగరంలో అంటే ఇక్కడ సో వాటర్ సప్లై గురించి,
సీవరేజ్ గురించి అండ్ హెల్త్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఉపయోగిస్తున్నట్లు సో ఆ సంస్థ ప్రకటించడం జరిగింది అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ చెన్నైలో ప్రజెంట్ నిర్మిస్తున్నటువంటి మెట్రో రైలుకి కూడా ఇటీవల కాలంలో ఒక అంతర్జాతీయ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయినటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వాళ్ళు కూడా రుణాన్ని అందజేయడం జరిగింది. సో అంతేకాకుండా ఈ యొక్క సస్టైనబిలిటీ అర్బన్ సర్వీసెస్ని పట్టణాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చేరవేయడానికి సో ఇక్కడ ఇలాంటి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ సంస్థ $150 మిలియన్ల ఇవ్వడం అనేది మన వార్తల్లో ఉంది. సో ఇక్కడ కాబట్టి ఆ సంబంధించినటువంటి వేరియేషన్స్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. చెన్నైలో మెట్రో రైల్ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని ఆర్థికంగా ఒక రుణాన్ని కూడా అందజేస్తున్నటువంటి సంస్థ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఇవ్వడం జరిగింది. అదే చెన్నై నగరంలో నీటి సరఫరా గురించి, మురుగునీటి వ్యర్థ పదార్థాల నిర్వహణ గురించి, ఆరోగ్యం గురించి ఏ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం అమలు గురించి కావాల్సిన నిధులని ఆర్థిక సహాయాన్ని రుణాన్ని అందజేస్తున్నటువంటి సంస్థ అయితే ప్రపంచ బ్యాంక్. సో ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ మరి వరల్డ్ బ్యాంక్ అనేది ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదంటే వాషింగ్టన్ డీసీలో ఉంది. సో వరల్డ్ బ్యాంక్ మరి IMF ఈ రెండు సంస్థలు మనము ప్రపంచ ఆర్థిక సంస్థలుగా అండ్ బ్రిటన్ వుడ్స్ కవలలుగా వీటిని పిలుస్తాం. మరి ఈ నేపథ్యంలో చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్కి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఉన్నవారు వారే ఎవరంటే డేవిడ్ మల్పాస్ అనేవారు ప్రెసిడెంట్. సో వరల్డ్ బ్యాంక్కి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వీరు అమెరికా దేశానికి చెందినవారు. అదే ప్రపంచ బ్యాంకులో చీఫ్ ఎకనమిస్ట్గా ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేస్తున్న వారే మన భారతీయ ఆర్థికవేత్త అయినటువంటి అన్సులాకాంత్ అండి. సో అన్సులాకాంత్. అంతేకాకుండా ప్రపంచ బ్యాంక్ ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకోసమంటే ఈ ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ బ్యాంక్ వివిధ దేశాల్లో పరిశ్రమల స్థాపన గురించి, పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఆయా దేశాలు కల్పిస్తున్నటువంటి అవకాశాలపైన, సదుపాయాలపైన చూస్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అంటే సులభతర వ్యాపార నిర్వహణ సూచిని విడుదల చేస్తుంది ప్రపంచ బ్యాంక్. సో ఈ సంవత్సరం అయితే ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది ఏంటంటే సో ఇటీవల కాలంలో చైనాకు ఫేవర్గా సంబంధించిన ర్యాంకింగ్స్ వచ్చాయి. ఎందులో అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో సులభతర వ్యాపార నిర్వహణ సూచిలో, అందుకోసమే దీన్ని స్టాప్ చేసినట్లు ఈ సులభతర వ్యాపార నిర్వహణ సూచిని దాన్ని నిలుపుదల చేసినట్లు ప్రకటించడం జరిగింది ప్రపంచ బ్యాంక్. అంటే గమనించాలి, పోటీ పరీక్షల్లో నివేదికలు విడుదల చేయడమే కాదు, ఆ నివేదికలను విడుదల చేసిన సంస్థలు ఒకవేళ నివేదికల్లో ఇలాంటి సంబంధించినటువంటి ఎప్పుడైతే ప్రకటనలు వస్తాయో ఆ నిలిపివేసినట్లు అలాంటి అంశాన్ని కూడా మనకి ఇంపార్టెంట్గా భావించాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి గైడ్లైన్స్ ఫర్ ది ఎకో టూరిజం అండ్ రివర్ డాల్ఫిన్స్ అని చెప్పేసి గైడ్లైన్స్ని, సూచికని, మార్గ నిర్దేశకాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. మరి భూపేందర్ లాల్ యాదవ్ సో వీరు ప్రజెంట్ అయితే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్నారు. సో మరి వీరు గైడ్లైన్స్ అనమాట. ఎకో టూరిజం అంటే పర్యావరణాన్ని ఎంకరేజ్ చేయాలి, పర్యావరణం గురించి తెలుసుకోవాలంటే ఇది ఎకో టూరిజం అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ పర్యాటక రంగాన్ని పర్యావరణంలో భాగస్వామ్యం చేయడం అంటే ఇక్కడ ఏంటంటే వివిధ పర్యాటక ప్రాంతాలు ఉంటాయి. ఆ పర్యాటక ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ టూరిజాన్ని ఎంకరేజ్ చేస్తే పర్యావరణం అనేది దెబ్బతీసే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసమే పర్యావరణాన్ని దెబ్బతీయకుండా, పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా చేసే సంబంధించిన పర్యాటకాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఇక్కడ ఎకో టూరిజం అని పిలుస్తున్నాం. సో ఎకో టూరిజం అంతేకాకుండా రివర్ డాల్ఫిన్స్ గురించి, సో పర్టికులర్గా గంగా నదిలో చూసినట్లే మనకి డాల్ఫిన్స్ అనేది ఉన్నాయి. అంతేకాకుండా మనం భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది, ఏమని ప్రకటించిందంటే నేషనల్ ఆక్వాటిక్ యానిమల్, జాతీయ జలచర జంతువుగా డాల్ఫిన్ ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో వాటి యొక్క సంరక్షణ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందులో ద పీపుల్ అనే వారు ఖచ్చితంగా, మన ప్రజలు అనేవారు ఖచ్చితంగా భాగస్వాములు అయితేనే ఈ సమాజ పర్యావరణాన్ని, ఈ డాల్ఫిన్స్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇటీవల కాలంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ
ఒక సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేసింది, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నప్పుడు ఎకో టూరిజం అండ్ రివర్ డాల్ఫిన్స్ గురించి అండి. అంతేకాకుండా మరొక అంశాన్ని గమనించినట్లయితే డాల్ఫిన్ల పైన పరిశోధన చేయడానికి, డాల్ఫిన్ల సంఖ్యను పెంచడం కానీ డాల్ఫిన్లకు సంబంధించినటువంటి సంరక్షణ చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం దేశంలో తొలిసారిగా బీహార్లోని పాట్నాలో డాల్ఫిన్ల పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో డాల్ఫిన్ల పరిశోధన కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే బీహార్ రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. సో మరి ఓకేనా, మరొక సమాచారం చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి అంటున్నాం. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఏమనంటే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అనమాట. మరి గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారంటే ఒక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే సంస్థ దీన్ని విడుదల చేయడం జరిగింది. IMF అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మరి ఈ నివేదికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అంటే ఇక్కడ డిజిటల్ కరెన్సీ. సో డిజిటల్ కరెన్సీ పైన డిస్కస్ చేయడం జరిగింది. డిజిటల్ కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం జరిగింది. ఈ డిజిటల్ కరెన్సీ వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఛాలెంజెస్ ఎలా ఉంటున్నాయి, మనం ఎలా ఎదుర్కోవాలి, ఎందులో భాగస్వామ్యం కావాలి అనే అంశాలను బేస్ చేసుకొని ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని అనే రిపోర్ట్ని IMF ఇచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించి ఒక నివేదిక. ఎందుకోసం అంటే ఇప్పుడిప్పుడే డిజిటల్ కరెన్సీ పైన ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఆ దేశ కేంద్ర బ్యాంకులు కూడా సో రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాయి. ఒకరిని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ విధంగా. కానీ కొన్ని దేశాలు అయితే నిలుపుదల చేస్తున్నట్లు, కొన్ని దేశాలు అయితే ఈ డిజిటల్ కరెన్సీ లేదా క్రిప్టో కరెన్సీ ఏదైతే అంటున్నాం ఇంకా ఇలాంటి వాటిని అన్నిటి కూడా ఓకేనా వాటిని ఇల్లీగల్ అని చెప్పేసి అంటున్నారు. కొన్ని అయితే డిజిటల్ కరెన్సీని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. సో ఆ సంబంధించిన విషయంలో మన ఫైనాన్షియల్ స్టెబిలిటీకి, ఆర్థికమైన స్థిరత్వానికి ఈ సంబంధించినటువంటి సవాళ్ళు ఏమున్నాయి అని చెప్పేసి ఒక నివేదికని విడుదల చేయడం జరిగింది. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అయితే గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని విడుదల చేసినటువంటి సంస్థ ఏది? IMF. దీనిలో ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే డిజిటల్ కరెన్సీని మరి వల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఛాలెంజెస్ ఎలా ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి ఈ సంబంధించిన నివేదిక అనేది ఇవ్వడం జరిగిందండి. సో మరి అబౌట్ IMF గురించి చెప్పినట్లయితే IMF అనేది వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచ బ్యాంక్ అండ్ ఒక IMF అనేది రెండు కూడా బ్రిటన్ వుడ్స్ కవలలు అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి ఇలాంటి IMFకి ప్రస్తుతం అయితే మరి కొన్న మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారే క్రిస్టలీనా జార్జివా అండి. ఎవరండి? క్రిస్టలీనా జార్జివా. బల్గేరియా దేశానికి చెందినటువంటి క్రిస్టలీనా జార్జివా ప్రజెంట్ అయితే IMFకి MDగా పనిచేస్తున్నారు. IMFలో ముఖ్య ఆర్థికవేత్తగా, ప్రధాన ఆర్థికవేత్తగా, చీఫ్ ఎకనమిస్ట్గా పనిచేస్తున్న వారు మన భారతీయ మహిళ ఉన్నారండి. భారతీయ ఆర్థికవేత్త వారే గీతా గోపీనాథ్ అండి. గీతా గోపీనాథ్. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. నెక్స్ట్ అండి ఆప్దా మిత్రా స్కీమ్ అని చెప్పేసి ఒక ట్రైనింగ్ మాడ్యూల్ని విడుదల చేయడం జరిగింది కేంద్ర హోంశాఖ. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ ఒక సంస్థ చేత తయారు చేయబడ్డటువంటి ఆప్దా మిత్రా స్కీమ్ అనే ఒక ట్రైనింగ్ మాడ్యూల్ని సో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు దీన్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి మనకు అక్కడ అంటే ఎందుకోసం అంటే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, సో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వీటిని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి నిర్వహణ ఉండాలి, ఎలా ఆస్తి నష్టాలని ఫస్ట్ అయితే ప్రాణ నష్టానికి అండ్ ఆస్తి నష్టానికి ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి అన్ని అంశాలపైన ఈ యొక్క స్కీమ్లో ఒక ట్రైనింగ్ మాన్యువల్ అనమాట. అది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే విషయంలో సో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది, ఆప్దా మిత్రా స్కీమ్. మనకి ఎగ్జామినేషన్లు చూస్తే ఎలా ఆడడానికి ఉంటుందంటే ఆప్దా మిత్ర, ఆపద అంటాం కదా మనకి ఇక్కడ, ఆప్దా అంతే. ఆప్దా మిత్రా స్కీమ్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది, ఒక కేంద్ర హోంశాఖ ప్రారంభించింది, ఎవరి యొక్క సంస్థ పరిధిలో ఉంటుంది అని అడగవచ్చు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పరిధిలో ఈ సంబంధిత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అండి మనకి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ సంబంధించిన సమాచారం. సో మరి త్వరలో నాసా ఈ సంవత్సరంలోనే, ఈ నెలలోనే అక్టోబర్ 16, 2021 ఒక సంబంధించినటువంటి తొలిసారి ఒక వ్యోమో నౌకని అధ్యయనం చేయడానికి జూపిటర్ గ్రహంపైకి, బృహస్పతి గురుడుగా పిలుస్తున్నటువంటి గ్రహంపైకి పంపించబోతున్నారు. అది 12 సంవత్సరాలు ప్రయాణం చేసి జూపిటర్ అంటే బృహస్పతి గ్రహం, దానికి సంబంధించినటువంటి ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అని చెప్పేసి అంటాం,
అలాంటి ఆస్ట్రాయిడ్స్ అంతా కూడా అధ్యయనం చేసి సో సంబంధించిన ఇమేజెస్ని పంపించబోతుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సంబంధించినటువంటి తొలిసారిగా జరుగుతున్నటువంటి ఒక ప్రయోగం, ఒక పరిశోధన కాబట్టి ఇంపార్టెన్స్గా ఉంది. నాసా అక్టోబర్ 16, 2021 అమెరికాలోని ఫ్లోరిడా కేంద్రంగా సో ఈ యొక్క లూసీ మిషన్ని, ఈ లూసీ ఒక ఎయిర్ క్రాఫ్టర్ని అంటే ఏమంటారు స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి అంటాం. ఇలాంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ అంటే ఇక్కడ వ్యోమో నౌకని పంపించబోతున్నారు అనమాట. అంటే ఇక్కడ అంతరిక్ష నౌక అంటాం, స్పేస్ క్రాఫ్ట్ అంటే అంతరిక్ష నౌక అంటే అంతరిక్షంలోకి వెళ్ళి ఆ విధంగా అధ్యయనం చేస్తుంది అనమాట. సో అది మరి ఆస్ట్రోనాట్ అంటే వ్యోమోగామి అని చెప్పేసి అంటాం. ఇది స్పేస్ క్రాఫ్టెడ్, స్పేస్లో అంటే అంతరిక్షంలోకి వెళ్ళే ఒక నౌక అనమాట. ఇది స్పేస్ క్రాఫ్ట్, ఏదంటే ఇది లూసీ మిషన్గా పిలుస్తున్నాం. ఇది ఎవరు దీన్ని చేయబోతున్నారు ఈ ప్రయోగం అంటే నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థనే నాసా, నేషనల్ ఏరోనాటిక్స్. నాసా అంటే అబ్రివేషన్ ఒకసారి చూద్దామండి, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఆ పాయింట్స్ చూసుకోవాలండి. మరి నాసా అనేది 1958 ఏర్పాటు చేయబడింది అమెరికా కేంద్రంగా, వాషింగ్టన్ కేంద్రంగా. ప్రజెంట్ అయితే నాసాకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్న వారు బిల్ నిల్సన్ అనేవారు దీనికి నాసాకి అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ అండి మనకి మమతా బెనర్జీ వార్తల్లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, పశ్చిమ బెంగాల్కి 3వసారి ముఖ్యమంత్రిగా వారు ఇటీవల ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కానీ ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో వారు నందిగ్రామ్ నుండి పోటీ చేయడం ద్వారా సువేందు అధికారి పై ఓడిపోవడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ వారు ఎమ్మెల్యేగా గెలుపొందవలసిన అవసరం ఉన్న నేపథ్యంలోనే మరి ఇక్కడ ఎన్నికలు కూడా జరిగాయి. పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఉప ఎన్నికల్లో సో ఓరావరిగా జరిగినటువంటి అంటే దృష్టిని ఆకర్షించాయి భారతదేశంలో. సో ఈ యొక్క సంబంధించిన ఎన్నికలు మమతా బెనర్జీ సో అక్కడ పోటీ పడడం జరిగింది. అక్కడ భవానీపుర అని చెప్పేసి ఒక కాన్స్టిట్యున్సీలో భవానీపుర. సో భవానీపురంలో కాన్స్టిట్యున్సీలో వెస్ట్ బెంగాల్లో పోటీ పడడం జరిగింది. సో ప్రియాంక డెబ్రేవాల్ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ పడడం జరిగింది. ప్రియాంక డెబ్రేవాల్ని వీరు ఓడించడం జరిగింది. 58,835 ఓట్ల ఆధిక్యంతో మమతా బెనర్జీ సో గెలుపొందడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ఎన్నిక అనేది జాతీయ స్థాయిలో ఒక వివిధ సంబంధించిన దృష్టిని ఆకర్షించడం జరిగింది. కాబట్టి ప్రజల దృష్టిని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. సో మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వీరు ఇటీవల ఏ స్థానం నుండి ఏ నియోజకవర్గం నుండి వారు ఎమ్మెల్యే గెలుపొందారు అన్నప్పుడు భవానీపుర. ఎవరిపైన ఆమె విజయం సాధించారు? ప్రియాంక డెబ్రేవాల్. సో ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి అంతే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయితే మమతా బెనర్జీ అయితే పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరి పశ్చిమ బెంగాల్కి ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారైతే జ్యోతి బసు. భారతదేశంలో ఒక రాష్ట్రానికి ఎక్కువ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారైతే పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం. సో ఆ పాయింట్ చూసుకుంటూ మరి పశ్చిమ బెంగాల్కి ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్న వారు ఎవరండి? వారే జగదీప్ ధంకర్. ఇక నెక్స్ట్ అండి మనకి ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనకు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే సో మరో సంబంధించినటువంటి ఒక సంబంధ పరిశోధన అనేది వెలుగులోకి రావడం జరిగింది. మనకి ఒక స్టింగ్ ఆపరేషన్ లాంటిది. ఏంటంటే అది పండోరా పేపర్స్ అని చెప్పేసి అంటామండి. పండోరా పేపర్స్ ఏంటి మరి? పండోరా పేపర్స్ అనేది అంటే ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ని మనం ఏమంటామంటే సో ఇదొక ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అంటే సుమారుగా 117 దేశాల్లో 117 కంట్రీస్లో సో 600 మంది జర్నలిస్టులు రహస్యంగా కొన్ని సంవత్సరాల పాటు వివిధ దేశాల్లో సెలబ్రిటీస్, వివిధ దేశంలో రాజకీయ నాయకులు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి సో కొందరు వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ యొక్క పన్ను ఎగవేత చేసి అంటే ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానివ్వండి, ఐటీకి కానీ దొరకకుండా, ఇన్కమ్ ట్యాక్స్ దొరకకుండా వివిధ సంబంధించినటువంటి వాళ్ళ డబ్బుల్ని వివిధ రూపాల్లో వేరే దేశాలకు తరలించి వేరే దేశాల్లో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది అనమాట. దానికి సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని పాండోరా పేపర్స్గా దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇది 91 దేశాల్లో జరిగినటువంటి జరిగింది అనమాట. అయితే 117 దేశాల్లో జరిగింది. కానీ ఇక్కడ గుర్తించింది ఏంటంటే పన్ను ఎగవేతదారులని గుర్తించింది మాత్రం ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఈ 91 దేశాలు ఎక్కువ ఉంది. అందులో మన భారతీయులు ఎంతమంది ఉండడం జరిగింది ఈ సంబంధించినటువంటి నివేదికలు, ఈ రిపోర్ట్లో, ఈ పేపర్స్లో అంటే 380 మంది ఉండడం జరిగింది. సో ఆ సంబంధించిన సమాచారం మనకి ఇంపార్టెంట్. ఎంతోమంది ప్రముఖులు కూడా ఉండడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్లు అడగడానికి ఉన్నది ఏంటంటే ఎందుకోసం అంటే ఇదే సంస్థ ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనే సంస్థ
గతంలో కూడా ఇలాంటి ఒక సంబంధించినటువంటి నివేదికను విడుదల చేసింది. దాన్ని మనం పనామా పేపర్స్గా సో అప్పుడు పిలివడం జరిగింది అనమాట. అప్పుడు కూడా ఇలాంటి సమాచారం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే సంస్థ చేత పాండోరా పేపర్స్ చేత ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారులు వాళ్ళు ఆయా దేశాల నుండి వాళ్ళ సొంత దేశాల నుండి వేరే దేశాలకు ఎలా అక్రమంగా ఈ డబ్బును ఆ విధంగా వివిధ రూపాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది, వివిధ ఒక నకిలీ సంబంధించినటువంటి ఫేక్కి సంబంధించిన కంపెనీలో డిపాజిట్ చేయడం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే ఇక్కడ డబ్బును ఆ విధంగా కొన్ని ఐటీ కట్టకుండా పన్ను ఎగవేత చేసి అలా దేశాల్లో చేస్తున్నారని చెప్పేసి ఒక నివేదిక యొక్క సారాంశం అనమాట. ఓకేనండి, పాండోరా పేపర్స్ అనేది అంటే పాండోరా పేపర్స్ ద్వారా వాళ్ళు ఎగవేసినటువంటి సొమ్ము ఎంత, ఏ దేశాల్లో ఎవరు ఎంత చేశారనేది మొత్తం సారాంశం అనేది అందులో ఉందన్నమాట. ఓకేనండి, ఇదండి మనకి అక్టోబర్ 3 మరియు 4, 2021 ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ సమాచారం అండి. సో మరి షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఆఫ్లైన్ బ్యాచ్లు, ఆన్లైన్ బ్యాచ్ల వివరాలు, షామ్ ఇన్స్టిట్యూట్ చేత విడుదలవుతున్నటువంటి అంటే అనిహితి పబ్లికేషన్ ద్వారా షామ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ప్రారంభించినటువంటి అనిహితి పబ్లికేషన్ ద్వారా విడుదలైనటువంటి పుస్తకాలు, విడుదల కాబోతున్న పుస్తకాలు, దాంతోపాటుగా షామ్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ గురించి, షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.